మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు నరసరావుపేట ఉన్నటువంటి మా వాగ్దేవి డిగ్రీ కళాశాలలో కొత్తగా డిగ్రీ జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా దీనికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ మురళీకృష్ణ గారు వస్తున్నారు. అలానే మరి ఈ కార్యక్రమానికి ఇంతటి చక్కగా కోఆర్డినేట్ చేసినటువంటి మా ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ని, అలానే మా కాట్ల రామకోటేశ్వరరావు గారిని, వైఎన్ఆర్ గారిని, అలానే మిగతా డైరెక్టర్స్ అందరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే ఈ ఫ్రెషర్స్ డే వేడుకలకి మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా అందరూ ఆటపాటలతో అందరూ కూడా చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ తీసుకుంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎన్నో ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. అదే విధంగా మరి ప్లేస్మెంట్స్ లో చూసినట్టయితే ప్రతి సంవత్సరం 90% పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. అదే విధంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్ అలానే మా కాలేజీకి వచ్చి ఎంఓయూ చేసుకొని ఇక్కడే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడే ప్లేస్మెంట్స్ తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ఒక డిగ్రీ చదివినటువంటి విద్యార్థికి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్లడం అనేది ఒక పల్నాడు జిల్లాలోనే అది ఒక వాగ్దేవికి సొంతం అనేది మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే నాక్ అక్రిడేషన్ వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అటానమస్ స్టేటస్ కూడా రావడం జరిగింది. అదే విధంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా గ్రాడ్యువల్ గా ఎన్నో డెవలప్మెంట్స్ ని వాగ్దేవి చూస్తా ఉంది. అదే విధంగా మరి స్పోర్ట్స్ విభాగంలో చూసినట్టయితే యూనివర్సిటీలో కూడా ఏ ఈవెంట్ పెట్టినా ఫస్ట్, సెకండ్ ప్రైజ్ అనేది వాగ్దేవి సొంతం అనేది మన రీసెంట్ గా జరిగినటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్స్ లో కూడా, బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో కూడా వాగ్దేవి విద్యార్థులు గర్ల్స్ విభాగంలో మరి సెకండ్ ప్రైజ్ సాధించడం జరిగింది యూనివర్సిటీ స్థాయిలో. అదే విధంగా నేషనల్ లో కూడా ఈ సంవత్సరం మా విద్యార్థులు చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో విజయాలని మెయిన్ చూస్తే కాలేజీలో డిసిప్లిన్ విషయంలో గానీ, అలానే మరి ఎడ్యుకేషన్ విషయంలో గానీ, స్పోర్ట్స్ విషయంలో గానీ, హాస్టల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా హాస్టల్స్ విషయంలో గానీ, బస్సులు వచ్చేటటువంటి పోయేదానికి కూడా బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకి జీపీఎస్ సిస్టమ్ పెట్టి ఎక్కడా కూడా పేరెంట్స్ గానీ స్టూడెంట్స్ గానీ ఇబ్బంది లేకుండా అది కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వాగ్దేవి డిగ్రీ కాలేజీని ఆశీర్వదిస్తున్నటువంటి మా విద్యార్థులు, అలానే వాళ్ళ తల్లిదండ్రులకి, అలానే అనునిత్యం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో డిగ్రీ విద్యకు అసలైన చిరునామాగా మారినటువంటి మా వాగ్దేవి డిగ్రీ కాలేజీ ఫస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరానికి అడ్మిషన్ పూర్తి చేసుకుని ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ని నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు ఎంతో ఘనంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఆటపాటలతోటి వారి యొక్క టాలెంట్స్, స్టేజీ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా చక్కగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇయర్స్ అంటే ఎంతో కొత్త ఆశలతోటి, కొంత వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలకి మేము ఒక వేదికగా మా వాగ్దేవి డిగ్రీ కాలేజీని మార్చాము. వారి లక్ష్యం ఏదైతే ఉందో మా ధ్యేయం కూడా అదే. వారికి ఉద్యోగం కానివ్వండి, ఉన్నత చదువులు కానివ్వండి, ఏది కావాలన్నా ఈ 3 సంవత్సరాల్లో వారికి కావాల్సిన సహాయ సహకారాలని మా వాగ్దేవి విద్యా సంస్థలోని అధ్యాపకులు, మేనేజ్మెంట్ అందిస్తూ వారి యొక్క ఉన్నతికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. దానిలో భాగంగా 90% ప్లేస్మెంట్స్ కానివ్వండి, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, అలాగే పల్నాడు జిల్లాలోనే డిగ్రీతో పాటుగా పీజీ కోర్సులు కూడా అటానమస్ ఉన్నటువంటి ఒకే ఒక కాలేజ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. ఇంతటి విజయాలకి మాకు సహకరిస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాగ్దేవి అంటే కేవలం డిగ్రీ పీజే కాదు, ఇంటర్మీడియట్ విద్యలో కూడా స్టార్ట్ చేసిన 2012 నుంచి ఇవాళ వరకు స్టేట్ ర్యాంకులు ప్రతి సంవత్సరం కూడా టౌన్ ఫస్ట్లు, స్టేట్ ర్యాంకులు సాధిస్తూ మరి వాగ్దేవి విద్యా సంస్థలు ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని అంతటికీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.